గోరువేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో డిజిటల్ డిజైర్స్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. దాంట్లో ఫస్ట్ కైండ్ ఆఫ్ డిజైర్స్ అంటే ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్ కి అలైన్ అయి లేవో, అంటే ఎగ్జిస్టెన్స్ ఆర్డర్ ఎలా ఉందో దానికి అనుగుణ్యంగా లేవో, అవి ఆ డిజైర్స్ కూడా మనకు వస్తుంటాయి, ఫుల్ఫిల్ ప్రయత్నం చేస్తుంటాం, దాంట్లో హ్యాపీ ఉందని పరిగెడుతూ ఉంటాం. ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ కి జరుగుతుంది, అందుకని దీన్ని కంపల్సివ్ డిజైర్స్ అనొచ్చు. నువ్వు డిజైర్ ఎప్పుడైతే కంపల్సరీ డిజైర్ కాన్షియస్లీ డిజైరింగ్ జరుగుతుందో, అప్పుడు నువ్వు బ్రెత్ కి అంటే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కి అనుగుణ్యంగా ఉండేవి చేస్తావు, ఆటోమేటిక్ గా అవే చేస్తావు, లేదా వీటిని అలా మోడిఫై చేస్తావు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లోకి వెళ్దాం ఈ డిజైర్ ప్రాసెస్ ని. ఫాలోయింగ్ ధర్మ ఈ సీమ్స్ డిఫికల్ట్. అందుకని ఓ పక్కన నాకు ఆనందం వస్తుంది కదా, ఈ ఆనందం వస్తుంది చెయ్యకూడదు అన్నట్టుగా మాట్లాడతారేమిటి. సో ఈ ధర్మాన్ని ఫాలో అవటం అనేది చాలా కష్టం అన్నట్టుగా ఉంటుంది, ఎందుకంటే ఇది మోరల్ మేనేజ్మెంట్ కింద తీసుకుంటాం. అహింస అని చెప్పాం అనుకో, ధర్మ యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ యొక్క ఆర్డర్ ఏంటి అంటే అహింసగా ఉంటాడు. అని నేను చంపేస్తున్నాడు, నేను కొట్టుకుని ఉంటానా, చాలా కష్టం అని ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చుకుంటాం మనం. కానీ ఇక్కడ మన కర్మలో వాల్యూషన్ లెవెల్లో కూడా, థాట్ కూడా కాదు, థాట్ కి చాలా బిఫోర్ అనమాట, ఇంటెన్షన్ వాల్యూషన్ లెవెల్లో కూడా నీ యొక్క ఉద్దేశం ఏమిటనేది మీద కర్మ ఆధారపడి ఉంటుంది అని చెప్పి. నిజంగా నీకు పూర్తిగా నీ సర్వైవల్ కి హాని కలిగించకపోయినా ప్రపంచంలో చాలా మందిని ద్వేషిస్తుంది. ఆ ద్వేషించడం అనేది అహింసే. హింసే, అహింస కాదు. అహింస అంటే కేవలం వెళ్ళి కత్తితో పొడి చేస్తేనే హింస, లేకపోతే అహింస అనుకోతాం. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నీ మనసులో ఉందో నీకు తెలియదు, నీకు మాత్రం తెలుసు కాబట్టి ఒకటి అడ్వాంటేజ్. ఇంకోటి అనిపిస్తుంటుంది, ఏంటంటే ఈ ధర్మ గిర్మ ఇవన్నీ, ఐఎమ్ హ్యాపీ వితౌట్ ఇట్ ఆల్రెడీ, నేను చాలా హ్యాపీగానే బతికిస్తున్నానే. ఆర్ యూ ట్రూలీ హ్యాపీ ఆర్ నాట్ అనేది నీకు నువ్వు ఆన్సర్ చేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది. ఐ థింక్ ఐ డు నాట్ నీడ్ ధర్మ, డూ ఐ, అసలు అవసరమా అని ఫీలింగ్ వస్తుంటుంది. నిజంగా ఈ ధర్మం గురించి ఏం చెప్పినా ఫస్ట్ లోపలికి వచ్చే ఆలోచనలు ఇవే. కారణం ఏంటంటే నువ్వు ఒక ఫ్రేమ్వర్క్ లో ఉన్నావు కదా, సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ లో బయట రావడానికి ఇష్టపడట్లేదు. అదే ఈ క్వశ్చన్ రూపంలో బయటకు వచ్చింది. అసలు ఫండమెంటల్ క్వశ్చన్ అర్థం, వై డూ వీ నీడ్ ఎనీథింగ్. అసలు ఏదైనా అవసరం ఏముంది అసలు, అసలు ఏదైనా అవసరం ఎందుకుంటుంది. నీ ట్రైవ్ టు ఎగ్జిస్ట్ ఉందా లేదా. ట్రైవ్ టు ఎగ్జిస్ట్ అంటే జస్ట్ నీకు ఆహారం షెల్టర్ ఉంటే చాలు కదా, కావాల్సినప్పుడు నిద్ర, కావాల్సినప్పుడు దాహం వచ్చినప్పుడు నీళ్లు, కలిసినప్పుడు అన్నము, ప్రకృతి వాటి నుండి రక్షించుకోవడానికి ఒక గూడు ఉంటే చాలు కదా, రోటి కపడా వర్ణక. కేవలం అవే కావాలనుకుంటే ప్రపంచంలో ఇన్ని కావాలని పరిగెత్తడాలు ఉండవు కదా. అంటే యూ వాంట్ టు స్ట్రైవ్ టు ఎగ్జిస్ట్ హోల్లీ. అక్కడ సంపూర్ణంగా ఏదో సాధిద్దామంటే హోల్ ఫుల్ఫిల్మెంట్ తో, కేవలం ఫుల్ఫిల్మెంటే కాదు, అక్కడ ఫుల్ఫిల్మెంట్ కోసం ట్రై చేస్తున్నావు రకరకాల డిజైర్స్ ని, కానీ అన్ఫుల్ఫిల్ కండిషన్ లోనే వెళ్తున్నావు, ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తున్నావు. ఇంకా రూట్ గా తీసుకుంటే ఇదంతా హ్యాపీనెస్ కోసం చేస్తున్నావు. డ్రైవింగ్ టు ఎగ్జిస్ట్ యాజ్ ఎ హోల్ బ్లిస్ఫుల్లీ, సచ్చితానంద్. ఇది కాదైతే కదగా, ఇదైతే కంపల్సరీ కదా, ఆనందం కోసం పనిచేస్తావు కదా. మన డిజైర్ సైకిల్ ఎలా ఉంటుంది, ఒక డిజైరు, ఆ డిజైరు నువ్వు రిసోర్సెస్ స్పెండ్ చేస్తావు, రిసోర్సెస్ స్పెండ్ చేయగానే డిజైర్ తో స్టార్ట్ అవుతుంది సైకిల్. దానికోసం రిసోర్సెస్ స్పెండ్ చేస్తావు, డిజైర్ ఫుల్ఫిల్ చేసుకుంటావు, ఒక బ్రీఫ్ హ్యాపీనెస్ పొందుతావు, కానీ ఫుల్ఫిల్మెంట్ పొందవు, సంపూర్ణత్వం సాధించవు.
సో, మళ్ళా అదే డిజైరో లేదా కొత్త డిజైరో మళ్ళా వస్తుంది. ఓల్డ్‌ది రిపీట్ అయినా అవుతుంది లేదా కొత్తది కావాలనుకుంటావు. మళ్ళా రిసోర్సెస్ స్పెండ్ చేస్తావు. మళ్ళా డిజైర్ ఫుల్‌ఫిల్ చేసుకుంటావు నీ లెవెల్‌లో. బ్రీఫ్ హ్యాపీనెస్ పొందుతావు. ఈ సైకిల్ మటుకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా! ఈ సైకిల్ ఎందుకు? ఈ సైకిల్ అక్కర్లేదనుకుంటే వర్మ కూడా అక్కర్లేదు. నువ్వు ఒక్కడివి ఉండట్లేదు కదా ప్రపంచంలో. సో, ధర్మ ఈజ్ నాట్ ఎ చాయిస్. ధర్మం అనేది అక్కడ చాయిస్ ఏం కాదు. సఫరింగ్ ఉండకుండా ఉండాలంటే అది ఇమ్మీడియేట్ కాన్సిక్వెన్స్ సఫరింగ్ అయి ఉండొచ్చు. లాంగ్ టర్మ్ లో సఫరింగ్ అయి ఉండొచ్చు. ఉండాలంటే యూ హావ్ టు అలైన్ విత్ ఆర్డర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్ తో నువ్వు అలైన్ అయి ఉండాలి. ఆ ఆర్డర్ ని ఆర్డర్ గురించి పరిశోధించి ఏర్పడిందే ధర్మం. సో యూ ప్రాక్టీస్ ధర్మ వితౌట్ ఈవెన్ నోయింగ్ ఇట్. ధర్మ ఓన్లీ ప్రొటెక్ట్స్. అందుకనే ధర్మో రక్షితి రక్షిత అంటారు. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది అనే మాట అక్కడ వచ్చింది. సో సిస్టమ్ అనేదేమో ధర్మం. అది దేని మీద ఆధారపడి ఆ సిస్టమ్ ఫామ్ అయింది? సత్యం మీద. సత్యం ఎక్కడి నుండి వచ్చింది? ఎగ్జిస్టెన్స్ యొక్క ఆర్డర్ ని తెలుసుకోవటంలో వచ్చింది. సో దేర్ ఫోర్ ఆర్డర్ అనేది నీ మైండ్ లో ఉంది. అది పదాల రూపంలో సత్యం కింద బయటకు వచ్చింది. అది యాక్షన్ రూపంలో ధర్మ కింద ఉంది. సో ధర్మ అనేది చాయిస్ కాదు. ఇట్ ఈస్ ఏ రిక్వైర్మెంట్. ఎస్కేపీ ఏది కాదు. ఈ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నంతసేపు ధర్మాన్ని అనుసరిస్తూనే నువ్వు ప్లే చేయాలి. ధర్మాన్ని అనుసరించకుండా నువ్వు కర్మ చేస్తే యూ విల్ బీ ఇన్ ట్రాప్. లిబరెంత్ లోకి ట్రాప్ అవుతావు. లిబరెంత్ అంటే ఒక ఫ్రెజిల్ అనమాట. అల్టిమేట్ గా ఫుల్ఫిల్ అవుతానని చెప్పి వెళ్తుంటావు, కానీ డెడ్ ఎండ్ లోకి వెళ్తుంది. మళ్ళీ ఇంకో దావలోకి వెళ్తావు, వెళ్తుంది. ఇంకా ట్రూత్ ఈజ్ వన్ అని చెప్తాం. బట్ కానీ లాంగ్వేజ్ రూపంలోను ఇమాజినేషన్ రూపంలోను బహుదా వదంతి రకరకాలుగా చెప్తారు. సో ఆ చెప్పడంలోని లిమిటేషన్స్ వేరు. ఒక చెప్పడాన్ని నీ యొక్క లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ఒక రిపిటేషన్ బట్టి, ఆ చెప్పేవాడు ఒక లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ రిపిటేషన్ బట్టి, లేదా ఆ వినేవాళ్ళ లెవెల్ బట్టి చెప్పేవాడు చెప్తాడు. ఇక కంపేర్ చేసుకొని ఈ ధర్మం గొప్పదా ఆ ధర్మం గొప్పదా అనేది మ్యాటర్. సో రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.